لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. మానవులందరూ ఒక్కటే, మానవులందరినీ సృష్టించినటువంటి దైవం కూడా ఒక్కడన్నది యథార్థం. అలాంటి ముస్లింల దేవుడు మసీదులో ఉండేవాడు జెండానో దర్గానో పీరో ఓలినో బాబానో కాదు. ఎవరు ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, ఎవరు ఈ భూమిని పర్వతాలను మేకులుగా పాతాడు, ఎవరు మేఘాల నుండి ధారాపదంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, నిర్జీవమైనటువంటి నేలకు ఎవరైతే జీవాన్ని పోస్తున్నాడో, ఎవరైతే సూర్య చంద్రులను ఉదయింపజేస్తున్నాడో అస్తమింపజేస్తున్నాడో, రాత్రిని పగటిని మారుస్తూ ఉన్నాడో, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పుతున్నాడు ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు. ఇది యథార్థం. మానవుని పుట్టించింది ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అంటున్నాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి మానవుడు తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా మతం వేర్లేండి, మా కులం వేర్లేండి, మా నమ్మకాలు వేర్లేండి, మా కాడికి వెళ్తే పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే రాగాలు తక్కాయండి, అక్కడ పోయిన కాడిచి మాకు కలిసి వచ్చిందండి. సోదరులారా ఆలోచించు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జీవితం ముగుస్తుంది అంటాం యథార్థం, తప్పదు. మరి నీకున్నటువంటి అవగాహన, ఒకవేళ నిజంగా ఈ స్థితిలో నువ్వు వెళ్ళిపోతే నీ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా ఆఖరి గడియలో ఉన్నారు, ఏడుస్తున్నారు, వేదనకు గురవుతున్నారు. అడుగుతున్నాడు బహుశా అబ్దుల్లా బిన్ మస్ఊద్ గాని అబూబకర్ రదియల్లాహు తఆలా గాని అడుగుతున్నారు, సాద్ ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు? చచ్చిపోతానన్న భయంతో ఏడుస్తున్నావా? ఇక బ్రతకాలన్నటువంటి ఆశతో ఏడుస్తున్నావా? ఎందుకు ఆ విధంగా దుఃఖితుడవయ్యావు? సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అంటున్నారు, అయ్యా నేను చచ్చిపోతానన్న భయంతో కానీ బ్రతకాలన్నటువంటి ఆశతో కానీ ఏడవడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతుకున్నప్పుడు నాతో ఎన్నో సందర్భాలలో ఏమన్నారంటే, సాత్ నేను మరణించేటప్పుడు ఏ స్థితిలో ఉంటానో నువ్వు మరణించేటప్పుడు కూడా అదే స్థితిలో ఉంటావన్నారు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించేటప్పుడు ఆయన ఇంట్లో దీపాలు వేయడానికి ఎన్నో దీపాలు లేనటువంటి నిస్సాయ స్థితిలో చనిపోయారు. కానీ నా ఇంట్లో ఇగో ఇంకో కొన్ని వస్తువులు ఉన్నాయి, వీటి గురించి అల్లా దగ్గర ఏ జవాబు చెప్పాలన్న భయంతో ఏడుస్తున్నాను. ఏముంది చదువులేదా మన జీవితంలో? మన జీవితంలో చేమాతో నమాజులే లేవు. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో కనీసం ప్యాంట్ కిలకల మీద కోటలేదు, నీ గడ్డం కొంచెం కూడా తెగలేదు. అదేమేమంటే మేము షిరిక్ చేయడం లేదు, మేము బిదాత్ చేయడం లేదు, నేను గుండెల మీద చేయగలుగుతాను, నువ్వు ఎక్కడన్నా గట్టు క్యారెక్టర్ లేకపోతే ప్రయోజనం ఏంటి? సోదరుల జీవితం క్షణభంగురం. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నలుగురు నిన్ను మొయ్యాల. యథార్థం ఇది. నువ్వు నమ్మినా నమ్మకపో